హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జయద్ జునైద్ గారు, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అండ్ కెరియర్ గైడ్. సార్ వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నమస్తే అండి, నమస్తే వెల్కమ్. అండి. జునైద్ గారు, Yes అండి. జనరల్ గా ఒక 100లోని 30% ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే చాలా ఎక్స్ట్రోవర్ట్. లైక్ ఏదైనా చేయగలుస్తాం, సాధిస్తాం, చాలా అందరితో కలుస్తారు, అందరితో మాట్లాడతారు, ముందుకెళ్తారు. Hmm. కానీ ఆ మిగతా 70% ఎవరైతే ఉన్నారో Ah. చాలా షై ఉంటారు, ఏదైనా చేయడానికి జడుస్తారు, భయపడతారు, అమ్మో నేను వెళ్ళాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ లోని అవును. ఎక్కడున్నారో అక్కడ స్టక్ అయిపోతుంటారు. అవునండి. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్స్ అని. అవునండి. సో ఈ ఇంట్రోవర్ట్స్ ని ఎలాగ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది మీరు కొద్దిగా చెప్తారా? ఇప్పుడు మనము మొదట్లో పర్సనాలిటీ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకున్నాం. అవునండి, అవును. దాంట్లో కొన్ని భావోద్వేగమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో Hmm. వివిధ లక్షణాల గురించి మనము మాట్లాడుకున్నాం. అవునండి. Hmm. శారీరకమైనటువంటి, Mhm. మానసిక Hmm. అండ్ నైతిక, నైతిక, అవును. సాంఘిక హా. ఉద్వేగాలు ఏవైతే ఉన్నాయో వీటి అవును, గురించి మాట్లాడుకున్నాం. అవునండి. ఇప్పుడు ఇక్కడ ప్రతి మనిషికి, Hmm. మానవుడికి అంటే జంతువులకు కూడా Hmm. బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది, అవును. మనందరికీ తెలుసు. అందరికీ ఉంది. ఓకే, హ్యూమన్ బ్రెయిన్ Hmm. ఈజ్ ద మెయిన్. అంటే మనం ఏం చేయాలనుకున్నా కూడా మన చేయించేది మాత్రం మానవ మెదడు, అంటే అవును. మనిషి యొక్క మెదడు. అంతే. జంతువులనంటే నేను పక్కన పెట్టట్లేదు, అన్నిటికీ. అన్నిటి. అయితే బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. Hmm. ఓకే, ఫ్రంటల్ లోబ్ అంటారు, అంటే ఈ ఈ భాగము మెదడులో ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి భాగాన్ని ఫ్రంటల్ లోబ్ అంటారు. Hmm. 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 ఓకే, Okay. పెరిటల్ లోబ్ అంటారు, ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి భాగం. Parietal lobe. Okay. లోబ్స్, Lobes. 4 లోబ్స్. Yep. ఓకే, టెంపోరల్ లోబ్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు, Okay. ఈ చెవి పలకాల కంటే ఈ Mhm. ఏరియాలో. అండ్ ఒసిపిటల్ లో వెనకాల ఉంటుంది మనిషికి. Okay. ఓకే, Mhm. అయితే ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నియంత్రించేటటువంటి కెపాసిటీ ఉంటుంది అన్నట్టు. Okay. ఓకే, Okay. సో అకార్డింగ్ టు డాక్టర్ హోవార్డ్ గార్డనర్, Mhm. ఈజ్ ఎ గ్రేట్ సైకాలజిస్ట్. హీ వాజ్ ద Okay. చీఫ్ ఆఫ్ సైకాలజీ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ. Oh, really ఆయన nice. ఒక బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. అది Okay. వైడ్లీ యాక్సెప్టెడ్ అరౌండ్ ద వరల్డ్. Okay. ఓకే, Mhm. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేవి హ్యూమన్ బీయింగ్కి ఎలా ఉంటాయి అనేది ఆయన ప్రతిపాదించాడు. Okay. ఇందులో ఇప్పుడు మనం సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ Mhm. మీరు మాట్లాడుతున్నారు. అవును. ఈ ఇంట్రెన్సిక్ పొటెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో, Mhm. ఇన్నేట్ టాలెంట్స్ ఆర్ ఇంటెలిజెన్సెస్లో అవును. ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎవరికైతే ఎక్కువ పాళ్ళలో ఉంటుందో, అంటే అందరికీ ఇవన్నీ ఉంటాయి, అవును. 8 రకాలైనటువంటి ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. Hmm. వాటి గురించి బ్రీఫ్గా నేను మీకు క్లుప్తంగా చెప్పాలంటే, Mhm. మ్యాథమెటికల్, లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఒకటి, Okay. గణిత తార్కిక ప్రజ్ఞ అంటారు. రెండవది వెర్బల్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. Mhm. ఓకే, Hmm. అంటే భాషా ప్రజ్ఞ అంటారు. Okay. మ్యూజికల్ ఇంటెలిజెన్స్. ఓకే, గాన ప్రజ్ఞ అనుకోవచ్చు, లేకుంటే మ్యూజిక్ Okay. Mhm. సంగీత ప్రజ్ఞ అనుకోవచ్చు. ఓకే, బాడీలీ కైనెస్థెటిక్, అంటే Hmm. ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి స్ట్రెంగ్త్ Yeah. సంబంధించి Yeah. ఎలా బ్రెయిన్ వాళ్ళకి హెల్ప్ Mhm. చేస్తుంది, అదొకటి. అండ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, Okay. భాషా ప్రజ్ఞ, పదాలను వాడడము, Hmm. పదాలను అర్థం చేసుకోవడము, వాటిని పేర్చడము, Hmm. భాషకు సంబంధించినటువంటి ప్రజ్ఞ. Okay. ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్, వ్యక్తి ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్ అంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటారు. Okay. అంటే సెల్ఫ్ అవేర్నెస్, నా గురించి నేను తెలుసుకోవడం, Uh-huh. నేనేంటి, నాలో ఉన్నటువంటి కేపబిలిటీస్ ఏంటి, Mhm. ఓకే, Okay. నాలో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ ఏంటి, ఆ కేపబిలిటీస్ ఏంటి, అవి తెలుసుకోవడం Okay. ఇంటర్పర్సనల్. Hmm. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, Mhm. ఓకే, వాళ్ళు Hmm. సాంఘిక కార్యకలాపాల్లో ఎక్స్ట్రోవర్ట్స్గా ఉంటారు అన్నట్టు. Mhm. అంటే ఎక్స్ట్రోవర్ట్ అంటే ధైర్యము కానీ, Hmm. 10 మందిలో మాట్లాడడానికి ఉత్సుకత చూపించి, అందరితో పాటు కలవటానికి కలవటము, గట్టా వాళ్ళందరినీ అంటే తనను తాను అర్థం చేసుకుంటూ వేరే వాళ్ళను కూడా అర్థం అర్థం చేసుకునేటటువంటి చేసుకున్నారు. కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళతో మింగిల్ అయిపోవడము, Hmm. వాళ్ళతో ఐ మీన్ ఒక యునైటెడ్గా అవును. కలిసిమెలిసి కలిసిపోవడం. కలిసిపోవడం, అవును. కలిసిమెలిసి వాళ్ళతోని కలిసిమెలిసిపోవడం. చేయడము.
సో మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ ఉండి మీరు ఉన్నప్పుడు మీరు స్వతహాగా ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అందరిలో కలిసిపోతారు. ఓకే. అయితే ఎప్పుడైతే ఆత్మ న్యూనతా భావం అంటే కొంచెము ఇంటర్పర్సనల్ స్కిల్స్ లేవనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది నాలో అరే నేను మాట్లాడితే ఏమనుకుంటారో, నేను బయటికి వెళ్తే ఒక భయం ఒక అనేది రకమైనటువంటి వచ్చేస్తుంది. భయము అనేటటువంటి ఉంటుంది. అవును. సో ఈ ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, కానీ అర్థం కావడానికి నేను ఇది ఎగ్జాంపుల్ ఓకే. ఇక్కడ నేను వివరించడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఎక్స్ట్రోవర్ట్స్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎక్స్ట్రోవర్ట్స్కి. సో ఏ పార్ట్ బ్రెయిన్లో ఏ పార్ట్ అయితే దీన్ని నియంత్రిస్తుందో అందులో ఒకవేళ డొమినియన్ ఉందనుకోండి, వాళ్ళు న్యాచురల్గా ఎక్స్ట్రోవర్ట్స్గా ఉంటారు అన్నట్టు. ఓకే, ఇలాంటి వాళ్ళు లీడర్స్ అవుతారు, పొలిటికల్ లీడర్స్ అవుతారు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ లీడర్. ఇప్పుడు పొలిటికల్ లీడరే అనుకోవద్దు, లీడర్ అనగానే పొలిటికల్లే అనుకోవద్దు. విరాట్ కోహ్లీ కూడా లీడరే కదా, ఆ టీంకి లీడర్ కదా. అతను ఏం చేయాలి, తనను తాను అర్థం చేసుకోవాలి, నేనేం బాగా ఆడగలను, ఎదుటోడు టీమ్ మెంబర్స్ 11 మెంబర్స్ ఉన్నారు, ఎవరిలో ఎలాంటి కేపబిలిటీస్ ఉన్నాయి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ భావోద్వేగాలను వాళ్ళ ఆలోచనలను కూడా అర్థం చేసుకోగలగాలి తను. రైట్, అర్థం చేసుకుంటావు అండ్ వాళ్ళని లీడ్ చేయాలి ఆ 11 మంది టీంని. అంతేకాదు డిఫరెంట్ లీడర్స్ అనుకోండి, భారతదేశ ప్రధాని మోదీ గారు ఉన్నారంటే మొత్తం దేశాన్ని లీడ్ చేయాలి. అందరు మినిస్టర్స్ కావచ్చు, ఒక గవర్నెన్స్లో ఉన్నటువంటి ఒక కంప్లీట్ యంత్రాంగాన్ని లీడ్ చేయాలి. చీఫ్ మినిస్టర్ అయితే ఇక్కడ లీడ్ చేయాలి, ఒక కాలేజీలో ప్రిన్సిపల్ అయితే టీచర్స్ని అందరినీ దానికి అతను అధిపతి కాబట్టి లీడ్ చేయడం. రైట్, సో ఎక్స్ట్రోవర్ట్స్గా ఉన్న వాళ్ళకి ఈ కేపబిలిటీస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. బేస్డ్ అది బ్రెయిన్ ద్వారా నియంత్రించబడింది.